వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనము ఇంతకు ముందు కూడా చర్చించుకున్నాం. 42% బీసీలకు లోకల్ కోటా, అలాగే విద్యా ఉద్యోగ రంగంలో వాటా, ఇవి చాలా హిస్టారికల్ అంశాలు. అలాగే 30 ఏళ్ళ వర్గీకరణ పోరాటానికి ఇలా తుదిగట్ట ముగిసింది. ఈ రెండు కూడా హిస్టారికల్. ఇవాళ ఛాలెంజ్ విసరదలుచుకున్న బీసీ మేధావులరా, మీరు తప్పుల తడక అంటున్నారు. మల్లన్న బ్లాక్మెయిల్ మల్లన్న కూడా ఛాలెంజ్ విసరదలుచుకున్నా. ఇవాళ బ్లాక్మెయిల్ మల్లన్న, ఇవాళ నువ్వు పోయి నీ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం బీసీలను బీఆర్ఎస్ దగ్గరికి పోవచ్చు, నువ్వు బీజేపీ దగ్గరికి పోవచ్చు, ఇంకెవరి దగ్గరికి పోవచ్చు, ఆడిటర్ డబ్బులు వసూలు చేసుకోవచ్చు, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయొచ్చు, బ్లాక్మెయిల్ మీటింగ్లు పెట్టచ్చు. కానీ ఇవాళ బీసీలకు మేలు జరిగే కార్యక్రమం కావాలి. అంతేగాని నువ్వు నీలక లాలుచి పడి బతకాలంటే, నీలో ఒక లుచ్చా పని చేసి బతకాలంటే, ఈ ప్రొఫెసర్ వినోద్ కుమార్ ఇప్పటివరకు 100 కోట్ల సంపాదించినోడు, మంత్రి అయ్యేటోడు, ఎంపీ అయ్యేటోడు, ఎమ్మెల్యే అయ్యేటోడు, ఏదో అయ్యేటోడు. కానీ ఇంతవరకు ఎవరికి అమ్ముడు పోకుండా ఇవాళ బీసీ వాదము, బహుజన వాదము, సామాజిక తెలంగాణ, సామాజిక న్యాయం అనే అంశాల పట్ల కొట్లాడలేం. కాబట్టి ఇవాళ ఎవరికి కూడా దొరల దగ్గర పోయి దాసోహం అనలేదు, పటేల్ దగ్గర పోయి దాసోహం అనలేదు. ఇవాళ దగ్గర దాసోహం అనకుండా కాజు కోసం నిలబడ్డం. కాజు కోసం 3 లక్షల ఉద్యోగాన్ని 12 సంవత్సరాల ఇవాళ నా పదవిని త్యాగం చేసిన చరిత్ర మాది మల్లన్న. ఇవాళ ఎందుకు బీసీ మేధావులు తప్పుదారి పట్టిస్తున్నారు బీసీ సమాజాన్ని? ఎందుకు మల్లన్న తప్పుదారి పట్టిస్తున్నాడు? ఇవాళ 42% వాటా బీజేపీని దమ్ముంటే, మీకు దమ్ముంటే వెళ్ళి బీజేపీ దగ్గర ఇవాళ 52% సీలింగ్ ఎత్తేపీరి. రాహుల్ గాంధీ అన్నాడు 42% వాటాతోని 50% సీలింగ్కు ఇవాళ దెబ్బ పడ్డది అని చెప్పి. 100% దెబ్బ పడ్డది. సుప్రీంకోర్టు ఎవరు అసలు 50% సీలింగ్ పెట్టడానికి? ఈ రాజ్యాంగంలో ఎక్కడైనా 50% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఎక్కడన్నా ఉందా? సుప్రీంకోర్టుకి ఏం అధికారం ఉందని 50% సీలింగ్ పెడుతుంది? ఇవాళ ఈ సీలింగ్ కారణంగానే, ఇట్లాంటి సీలింగ్ల కారణంగానే ఇవాళ ఓపెన్ కేటగిరీ 10%, 32% మళ్ళీ ఓసీలకే పోయి ఈరోజు తెలంగాణలో ఉద్యోగాలన్నీ కూడా అగ్రవర్ణాలకి దాసోహం అయిపోయినాయి. ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అంతా కూడా అగ్రవర్ణాలకు ఎక్కువ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కారణం ఇదే, ఈ 50% సీలింగ్. 50% సీలింగ్ ఎత్తేస్తేనే ఇవాళ బహుజనులకు న్యాయం జరుగుతుంది. అది విద్యారంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, ఏ రంగంలో అయినా ఇలా ఆ పని బీజేపీ చేయాలి. బీజేపీ మీదనే ఉంది. బీజేపీ బీసీ ప్రధానమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఆయన ఈరోజు 50% సీలింగ్ని ఎత్తేస్తూ పార్లమెంట్లో చట్టం చేయాలి. లేకపోతే బీసీ ద్రోహిగా ముద్ర పడతాం. బీసీ ద్రోహిగా ఇవాళ నరేంద్ర మోడీని ముద్ర వేస్తాం, తప్పకుండా వేసి తీరుతామని చెప్పేసి ఇవాళ మేము తప్పకుండా గంటాపదంగా D6 అండ్ D-JAC భావిస్తుంది. ఎందుకంటే బీసీ మేధావులారా, ఇవాళ మీరు 50% సీలింగ్ వ్యతిరేకంగా ఉన్నారా లేరా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వ్యతిరేకంగా ఉన్నారా లేరా? ఉంటే ఇదంతా కూడా తెచ్చింది ఎవరు? ఈ 50% సీలింగ్ ఎత్తేయకుండా ఇవాళ ఇంకా ఎందుకు ఉంటున్నారు? అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చింది ఎవరు? బీజేపీ కదా. మన బీజేపీ ఇలా బీజేపీ భుజాల మీద తుపాకీ పెట్టి ఇలా రేవంత్ రెడ్డి ఎక్కబెట్టాల్సిన అవసరం ఉంది, ప్రజలు ఎక్కబెట్టాల్సిన అవసరం ఉంది. 50% సీలింగ్ ఎత్తివేస్తూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తగ్గిస్తూ 3% తగ్గించే విధంగా నిర్ణయం తీసుకోగలిగితే తప్పకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వాళ్ళ జనాభా ప్రకారంగా న్యాయం జరిగే అవకాశం ఉంది రిజర్వేషన్ వల్ల. అది విద్యారంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు. ఇలా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు భూములు ఉన్నాయా? పరిశ్రమలు ఉన్నాయా? సంపద ఉందా? ప్రైవేటు రంగంలో వాటా ఉందా? అంతేకాకుండా సినిమా రంగంలో వాటా ఉందా? ఏ రంగంలో వాటా ఉంది? మరి ఏ రంగంలో వాటా లేనప్పుడు వాళ్ళకు ఏకైక రంగం విద్యారంగం, ఉద్యోగ రంగమే కదా. అవిటిని మరి పెంచకుండా, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పించకుండా, ఈడబ్ల్యూఎస్ పేరుతో దుర్మార్గం చేస్తూ ఇలా 50% సీలింగ్ ఎత్తేయకుండా వీళ్ళకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ఈ 42% బీసీల వాటా ఎట్లా? ఈ 42% ఏంది? 52% వాటా రావాలి వాళ్ళకు. వాళ్ళ జనాభా 52% ఉంది. కాబట్టి ఈరోజు మనం స్పష్టంగా గమనించాల్సింది ఏమిటంటే, బీసీలారా, ఎస్సీ, ఎస్టీలారా, ఈవెన్ చివరికి ఎస్టీలో కూడా ఇవాళ నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఎస్సీలారా, ఇవాళ మాదిగలారా, ముఖ్యంగా మీరు మందకృష్ణ మాదిగల ద్రోహిగా మిగిలి ఇవాళ బీజేపీకి సరెండర్ అయిపోయి కనీసం బీజేపీ ద్వారా పార్లమెంట్లో చట్టం తీసుకురాలేకపోయాడు. ఎందుకు తెలియదు? ఒకవేళ పార్లమెంట్లోనే చట్టం తెస్తే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని మనం బతలాల్సిన అవసరం లేదు. ప్రతి రాష్ట్రంలో అది అమలవుతుంది. అది రాష్ట్ర ఉద్యోగాలు అమలవుతాయి, కేంద్ర ఉద్యోగాలు అమలవుతాయి. మరి ఇక్కడ రాష్ట్రంలో
వర్గీకరణ బిల్లు తెచ్చి ఆమోదం చేసిన చరిత్ర నిలిచిన రేవంత్ రెడ్డి మరి నరేంద్ర మోడీ చరిత్రహీనుడిగా మిగులుతున్నా? మరి యూపీఎస్సీలో కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఇవాళ మాదిగ ఉపకులాలకు అవకాశాలు రానియకుండా అడ్డుపడుతున్నది బీజేపీ కాదా? బీసీలకు చట్టసభలో వాటాకు అడ్డుపడుతుంది బీజేపీ కాదా? బీజేపీని నిలదీయద్దా? బీజేపీ బహుజనుల ద్రోహి మనవాద పార్టీగా మిగిలిపోతుంది ఖచ్చితంగా. ఇవాళ బీజేపీ దాన్ని సమర్థిస్తున్న బీఆర్ఎస్, ఇండైరెక్ట్గా బీజేపీని సమర్థిస్తున్న బీఆర్ఎస్, ఈ రెండు దొంగ పార్టీలే, ఈ రెండు ఇదే రాజ్యాంగాన్ని ఇవాళ మారుస్తామని చెప్పేస్తున్నారు. బీఆర్ఎస్ కావచ్చు, రాజ్యాంగంతో పని లేదు, ఈ రాజ్యాంగంతో మనవాద రాజ్యాంగమే కావాలని చెప్పేసి మనకు పరోక్ష ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ ఇవాళ ద్రోహులు, బహుజన ద్రోహులుగా ఇవాళ మిగిలాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ప్రజల ద్రోహులుగా ఇవాళ మనం ప్రజల ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఇదే కాంగ్రెస్ ఈ రెండింటిని తీసుకొచ్చి ఇలా ప్రజల పక్షాన్ని నిలబడేది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్కు బాసటగా నిలవాల్సిన అవసరం ఉంది. మాదిగలైనా, బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా, ఇవాళ మైనార్టీలైనా అంతో ఇంతో మేలు చేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ గానే చెప్పుకోవాలి. ఇప్పుడైతే ప్రస్తుతమైంది. గతంలో ఆ తప్పులు కాంగ్రెస్ పార్టీ చేసి ఉండొచ్చు కాక, గతంలో ఈ వర్గాలను పట్టించుకోకుండా ఉండొచ్చు కాక, అందుకే కాంగ్రెస్ పార్టీకి అధికారం దూరం అయింది 15 సంవత్సరాలుగా దగ్గర. కాబట్టి ఇవాళ స్పష్టంగా మనం గమనించాల్సింది ఏంటంటే అటు వర్గీకరణ కావచ్చు, ఇటు బీసీల రిజర్వేషన్ 42% వాటి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో, అలాగే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆయన నాయకత్వంలో ఇవాళ చారిత్రాత్మకమైన 2 బిల్లులు అసెంబ్లీ ఆమోదించి చరిత్రను సృష్టించింది. 100 ఏళ్ల బీసీల కళను నెరవేర్చే ప్రయత్నం కొనసాగిస్తున్నది. అట్లాగే 30 ఏళ్ల మాదిగల పోరాటానికి ఇవాళ ఫలితం రాబోతున్నది. ఈ రెండింటిని హిస్టారికల్ వేదిక అయింది తెలంగాణ అసెంబ్లీ. ఆ తెలంగాణ అసెంబ్లీలో ఎవరైతే ఉన్నారో అన్ని పార్టీలు కావచ్చు, ఈ 2 బిల్లులను సపోర్ట్ చేసిన పార్టీలు కావచ్చు, అలాగే ఈ బిల్లులకు ఇవాళ మంత్రివర్గం ఆమోదించిన మంత్రివర్గం కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరికీ D6 అండ్ డీజాకు కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ ఉన్నది. 100% సామాజిక న్యాయం పోరాటంలో D6 డీజాకు ముందుండి పోరాటం చేసి రానున్న రోజుల్లో దక్షిణాది హక్కులను కాపాడుకుంటూ సామాజిక న్యాయానికి పూర్తిగా కట్టుబడి ఉండే విధంగా ఇవాళ నా ఉద్యమం ప్రస్థానం కొనసాగుతుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో D6 డీజాకు అత్యంత కీలక భూమిక పోషించే రోజులు దగ్గరలే ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై పులే, జై పెరియార్.